ఓ సందర్భంలో ఏం చేశాడంటే ఈయన ఏదో కొంతమందికి ఏదో ఉపన్యాసం ఇస్తున్నాడు రామ. చేస్తూ ఉంటే ఒక స్వామీజీ ఎవరో వచ్చి కూర్చుని ఈయన ఉపన్యాసం వింటున్నాడు. వింటూ ఉంటే ఆయన ఊరికే వింటున్నాడు అంతే. నేను ఎంతసేపు చెప్తున్నా అలా వింటున్నాడు. ఉపన్యాసం అయిపోయాక ఆ స్వామీజీని అడిగాడు, ఏమైనా నువ్వు ఇలా ఖాళీగా కూర్చుని ఊరికే వింటున్నావు, రాసుకోవచ్చు కదా అని చెప్పి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు చెప్తున్నావు కానీ నేను ఎన్నో అనుభవంలోకి తెచ్చుకున్నాను. నేను జీవన్ మరణాలపై, అంటే జీవించడం మరణించడం, దాని మీద నేను ఆధిపత్యం సంపాదించాను. అంటే అప్పుడు రామ అడిగాడు, ఏం ఆధిపత్యం సంపాదించాను? అప్పుడు అతను ఆ స్వామీజీ పెద్ద చీమను పట్టరమన్నాడు. వాడు గమ్ముని ఆ చీమను తీసుకొచ్చారు, పెద్ద చీమని. ఆయన ఏం చేశాడంటే ఆ చీమని 3 ముక్కల కింద నరికాడు. నరికి ఆ ముక్కల వంక తీక్షణంగా చూశాడు. చూస్తే ఆ ముక్కలన్నీ మెల్లిమెల్లిగా ఒకదానికొకటి దగ్గరికి వచ్చి అతుక్కుని ఆ చీమ బతికి మళ్ళా వెళ్ళిపోయింది. రామ చూశాడు, ఆశ్చర్యపోయాడు. బా, నేనేదో సామాన్యుడు అనుకున్నాను, ఎంత పని చేశాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏమండి మీకు ఈ విద్య ఎలా వచ్చిందని? అప్పుడు ఆయన చెప్పాడు, బాబు నువ్వు ఏ గురువు దగ్గర నేర్చుకున్నావో ఆ గురువు దగ్గరే నేను నేర్చుకున్నాను ఈ విద్య. అప్పుడు రామకి ఆయన గురువు గారి మీద చాలా కోపం వచ్చింది. ఇలాంటి విద్య తనకెందుకు నేర్పలేదు అని చెప్పి ఆయన మీద బాగా కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో ఏమన్నాడంటే, నాకు నేర్పని విషయాలు వేరొకరికి ఎందుకు మీరు నేర్పారు, ఇతరులకి ఎందుకు మీరు బోధిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు గురువు గారు ఏమన్నారంటే, నీకు ఎన్నో బోధించాను కానీ నీవు వాటిని ఆచరణలో పెట్టలేదన్నాడు. నీకెన్నో బోధించాను, నువ్వు వాటిని ఆచరణలో పెట్టలేదు. అది నా తప్పు కాదు, నువ్వు ఆచరణలో పెట్టకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? ఏ ఘనకార్యమైనా సరే అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు గొప్ప కార్యాలు సాధించాలి అంటే అభ్యాసం చేయాలి, అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. నీకు పియానో వాయిద్యం గురించి ఎంత తెలిసినా దానిని అభ్యాసం చెయ్యకపోతే ఆ పియానోని నువ్వు సంగీతాన్ని ప్రదర్శించలేవు. అంచేత అభ్యాసము లేని విద్య నిరర్ధకం అని చెప్పారు. అభ్యాసం లేని విద్య నిరర్ధకం అని అన్నారు. తెలుసుకోవడం ఒక విషయ సేకరణ మాత్రమే. ఓ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు, సేకరించావు. తెలుసుకోవడం అన్నది ఒక విషయ సేకరణ మాత్రమే. అభ్యాసం చేస్తే అనుభవం కలుగుతుంది. అదే నిలబడగలిగే విద్య అని చెప్పి ఆయన గురువు గారు చెప్పారు, వశిష్ఠుల వారు చెప్పారు.